హాయ్ అండి, వెల్కమ్ టు మై బేకింగ్ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి పైనాపిల్ స్పాంజ్ కేక్. ఇది సేమ్ వెనిల్లా మదర్ రెసిపీ లానేనండి, కాకపోతే వెనిల్లా ఎసెన్స్ ప్లేస్లో పైనాపిల్ ఎసెన్స్ యూస్ చేస్తాము, ఇంకా కొంచెం ఎల్లో కలర్ యూస్ చేస్తాం అంతే. ఇంకా మిగతాదంతా సేమ్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కావాల్సినవి మైదా, ఐసింగ్ షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, హాట్ వాటర్, హాట్ మిల్క్, కర్డ్ పెరుగు, ఆయిల్, పైనాపిల్ ఎసెన్స్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. ఫస్ట్ది వచ్చేసి మైదా. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలండి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ అంటే నార్మల్ మన ఇంట్లో ఉండే షుగర్కి ఒక కప్కి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. అదే ఐసింగ్ షుగర్ అంటే. లేదంటే స్టోర్లో అయినా దొరుకుతుంది, కావాల్సిన వాళ్ళు అలా అయినా కొనుక్కోవచ్చు. ఇది కూడా బాగా జల్లెడ పట్టించాలండి. ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారే తీసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవి కూడా జల్లించుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బీటర్ తీసుకొని ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ఎట్ ఎ టైం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ కేక్ అనే కాదు, ఏ కేక్ చేసినా సరే ఇదే ఫాలో అవ్వండి. ఇవే చిన్న చిన్న టిప్స్ అండి, ఇవన్నీ ఫాలో అయితే మీకు బాగా వస్తుంది కేక్ అన్నది. వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ కర్డ్ అండి, ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్లోది. హాట్ మిల్క్, హాట్ వాటర్, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి నేనైతే. పైనాపిల్ ఎసెన్స్ అండి, ఎందుకంటే మనం చేసేది పైనాపిల్ పేస్ట్, పైనాపిల్ స్పాంజ్ కదా, సో పైనాపిల్ ఎసెన్స్. కొంచెం కలర్, ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను నేను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా స్పాచులా కన్నా మీరు ఇలాంటి బీటర్తో ఒకసారి మిక్స్ చేసుకుంటే మీకు లంప్స్ లేకుండా వస్తాయి. ఒకవేళ మీరు స్పాచులాతో యూస్ చేస్తే మాత్రం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయండి. ఓవర్ బీటింగ్ అస్సలు చేయకండి, జస్ట్ ఆ లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా కలుపుకోండి, సరిపోతుంది. మన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుందాం నీట్గా. కట్ అండ్ ఫోల్డ్ మెథడే యూజ్ చేయాలి, ఎందుకంటే దానిలో ఉన్న ఎయిర్ మళ్ళీ పోతుంది మొత్తం మీరు మామూలుగా చేస్తే. ఇప్పుడు ఒక పాన్ కానీ ఒక ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకోండి. దానిలో ఇలా ఏదైనా కేక్ బేస్ కింద తీసుకోండి పెట్టడానికి. ఫస్ట్ ఒక 10 minutes ప్రీహీట్ చేయాలండి. అది కుక్కర్ అయినా సరే, ఓవెన్ అయినా సరే, ఏదైనా సరే ఒక 10 minutes అయితే ప్రీహీట్ చేయాలి. గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ తీసేయాలి. నేనైతే విజిల్ తీసేస్తున్నాను. ఈ లోపల మనం కేక్ టిన్ తయారు చేసుకుందాం. ఫస్ట్ కేక్ టిన్ తీసుకొని నేనైతే 6 inches కేక్ టిన్ తీసుకున్నానండి ఈసారి. దీనికి మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను. మొత్తం అన్ని సైడ్స్ కూడా ఫుల్గా ఆయిల్ అప్లై చేయండి. మనం పాచ్మెంట్ పేపర్ కానీ బేకింగ్ పేపర్ కానీ ఏం యూజ్ చేయట్లేదండి. జస్ట్ మైదా వేసి మొత్తం డస్ట్ చేసుకోండి ఒకసారి మొత్తం. సైడ్స్కి కూడా వెళ్ళేలాగా మొత్తం కవర్ చేసుకోండి. ఎక్సెస్ మైదా ఉంటే కనుక తీసేయండి ఒకసారి. అల్యూమినియం కేక్ టిన్నే తీసుకోండి, వేరే స్టీల్ది కానీ లేకపోతే వేరే మనం ఇంట్లో యూజ్ చేసుకునే కానీ అస్సలు యూజ్ చేయొద్దు.
ఎందుకంటే ఇది చాలా థిన్గా కరెక్ట్గా ఉంటుందండి. వేరే ఏం యూజ్ చేసినా సరే మీ కేక్ సరిగ్గా రాదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ కేక్ టిన్లోకి వేసేసుకుందాము. ఎప్పుడైనా సరే కేక్ టిన్లో బ్యాటర్ ఒక 2/3 వరకు రావాలండి. ఫుల్గా కేక్ టిన్ మొత్తం ఫుల్ అయిపోయేలాగా రాకూడదు. ఎందుకంటే కేక్ కొంచెం పొంగుతుంది కదా పైకి. సో అందుకని మనం అట్లీస్ట్ ఒక 1/4 గ్యాప్ అయినా ఇవ్వాలి. అలా ఉన్న కేక్ టిన్లో సరిపడా కేక్ టిన్లో మాత్రమే మీరు బ్యాటర్ అన్నది తీసుకోవాలి. అలాంటి కేక్ టిన్నే సెలెక్ట్ చేసుకోవాలి. మనం బ్యాటర్ అయితే మొత్తం వేసేసుకున్నామండి దీనిలోకి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక 10 మినిట్స్ ప్రీహీట్ చేయడానికి పెట్టాం కదా కుక్కర్, అదైతే రెడీగా ఉంది. ఇలా అయితే ట్యాప్ చేయాలి మనం ఒక 4-5 టైమ్స్. ఎందుకంటే దానిలో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కనుక పోయి మనకి కేక్ అనేది బాగా వస్తుంది. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేస్తున్న బ్యాటర్ దానిలో పెట్టేద్దాం. జాగ్రత్తగా ప్లేస్ చేయండి. కుక్కర్ పెట్టేసి ఫస్ట్ 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయండి. తర్వాత 20 మినిట్స్ ఫుల్గా లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఎప్పుడైనా మీరు ఇదే ఫాలో అవ్వండి. 30 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. మన కేక్ అయితే సరిగ్గా మధ్యలో కుక్ అవ్వలేనట్టు కనిపిస్తుంది. ఒకసారి టూత్పిక్తో చూద్దాము. అవునండి, చూసారా టూత్పిక్ ఎలా అంటుకుందో మొత్తం. అలా అంటుకుందంటే మన కేక్ ఇంకా రెడీ అవ్వలేదండి. సో ఇంకో 10 మినిట్స్ మనం క్లోజ్ చేసి ఉంచుతాం. ఎవ్వరు కంగారు పడద్దు. ఎప్పుడైనా సరే అలా కేక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ క్లోజ్ చేసి కంటిన్యూ చేయండి. అలానే లో హీట్లో బేక్ అన్నది అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడు చూసారా కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది, బేక్ అయినట్టు. ఇప్పుడు అసలు అంటుకోవట్లేదు. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోంచి మనం మన కేక్ని రిమూవ్ చేసేద్దాము. కూలింగ్ ట్రే మీద పెట్టుకుందామండి. చూసారుగా మీకు అనిపిస్తుంది కదా బాగా బేక్ అయింది. ఎప్పుడైనా మీకు కేక్ అన్నది బేక్ అవ్వకపోతే అస్సలు టెన్షన్ పడద్దు. ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రాగా మూత పెట్టి చెక్ చేయండి. మళ్ళీ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో ఉంచండి. మీ కేక్ అన్నది కంపల్సరీ బేక్ అవుతుంది. చూసారుగా ఇప్పుడైతే మనం కేక్ టర్న్ చేస్తాము కొంచెం కూల్ అయిపోయిన తర్వాత. చూసారుగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. సేమ్ వెనిలా మదర్ రెసిపీ లానే చేశాను ఈ కేక్ అన్నాను కదా, కానీ అప్పుడు అయ్యింది కేక్ ఇప్పుడు అవ్వలేదు. ఎందుకు ఎక్కువ టైం ఎందుకు తీసుకుందంటే నేను ఈసారి 6 ఇంచెస్ కేక్ టిన్ యూజ్ చేశానండి. లాస్ట్ టైం ఇలా 7 ఇంచెస్ కేక్ టిన్ యూజ్ చేశాను. మనం తీసుకునే కేక్ టిన్ బట్టి కూడా టైం అన్నది డిఫరెంట్గా ఉంటుందండి. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళకి అయ్యింది మనకు అవ్వలేదు అలా ఉండదు. కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే కేక్ని 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ మెథడ్ అన్నది చాలా ఈజీ అండి బిగినర్స్కి. నైఫ్తో కట్ చేయడం కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ అదే మనం ఇలా థ్రెడ్తో కట్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఇంకో లేయర్ కింద కూడా కట్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ ఇలా సెట్ చేసుకొని బోత్ ఎండ్స్ పట్టుకొని లాగాలి. అప్పుడు మీకు ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇదైతే పైనాపిల్ పేస్ట్రీ బేస్ అండి మనం చేసింది. పైనాపిల్ పేస్ట్రీ స్పాంజ్. చూసారుగా ఎంత ఫ్లఫీగా ఉందో. మీ కేక్ అసలు సరిగ్గా రాలేదు, అసలు పొంగలేదు అంటే కంపల్సరీ మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ ఏదో తేడా ఉన్నట్టండి. లేకపోతే ఖచ్చితంగా మనకి బాగా పొంగి బాగా వస్తుంది కంపల్సరీ. దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాము. దీని వెయిట్ వచ్చేసి 565 గ్రామ్స్, దగ్గర దగ్గర 1/2 kg కన్నా ఎక్కువే ఉంది. ఇలా అయిన కేక్ని ఇలా మనం క్లింగ్ ర్యాప్లో ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక రోజున రేపు మనం పేస్ట్రీ లాగా చేయాలనుకుంటే ఇవాళే మనం చేసుకొని దాన్ని ఇలా క్లింగ్ ర్యాప్లో మొత్తం ఎయిర్ టైట్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి మనం షుగర్ సిరప్ అన్నీ విప్పింగ్ క్రీమ్ అన్నీ యాడ్ చేసుకుంటే
కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కూలింగ్లో ఉంటుంది కదా, మన విప్పింగ్ క్రీమ్ కూడా బాగా సెట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెనిల్లా రెసిపీ అనండి ఇది కూడా, కాకపోతే పైనాపిల్ ఎసెన్స్ వేసామంతే. రెసిపీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ అండి. బాయ్.